ఓం నమో వెంకటేశాయ. ఏడు కొండలవాడి చెంతకు ఏడు దారులు తెలుసుకుందాం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు అంజనాద్రి, గరుడాద్రి, వెంకటాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి, నీలాద్రి, శేషాద్రి అనే ఏడు కొండలపై వెలసి భక్తులకు దర్శనమిస్తున్నారు. శతాబ్దాల కిందట స్వామిని చేరుకోవడానికి 7 నడకదారులు ఉండేవని చెబుతారు. కొన్నింటికి చారిత్రక నేపథ్యం ఉండగా మరికొన్ని భక్తులు తమ అవసరాల దృష్ట్యా ఏర్పరచుకున్నారు. ప్రస్తుతము ప్రధానంగా వాడుకలో ఉన్న నిత్యము వేలాది మంది భక్తులు శ్రీవారి దర్శనార్థం విచ్చేసే అలిపిరి నడకదారి. ఇటీవల ఈ మార్గాన్ని రిలయన్స్ సంస్థ ఆధ్వర్యంలో ఆధునికీకరణ చేసి అందుబాటులోకి తెచ్చారు. శ్రీకృష్ణదేవరాయలు బావమరిది అయిన మట్టి కుమార అనంతరాయలు ఏర్పాటు చేసిన మార్గం ఇది. 1625లో శ్రీవారి దర్శనార్థం తమిళనాడు రాష్ట్రం నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చే భక్తుల సౌకర్యార్థము దీన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం శ్రీవారి భక్తులు పెద్ద సంఖ్యలో ఈ మార్గంలోనే తిరుమల చేరుకుంటున్నారు. 3650 మెట్లు, 8 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ దారిలో తిరుమల తిరుపతి దేవస్థానం తాగునీటి సౌకర్యము, భద్రతా ఏర్పాట్లు చేసింది. రెండవ దారి శ్రీవారి మెట్టు మార్గం. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఈ దారిన తిరుమల చేరుకున్నాడట. పురాణాల ప్రకారం ఇదే మొదటిది. తర్వాత కాలంలో సాళువ నరసింహరాయలు ఈ మార్గం గుండా తిరుమల చేరుకోవడానికి గల దూరాన్ని తగ్గించి ఆధునికీకరించారు. 2100 మెట్లు ఉండే ఈ దారిలో గంటలోపే తిరుమల చేరుకోవచ్చు. గత 2021లో భారీ వర్షాలకు ఇది కొన్ని నెలల పాటు మూతపడింది. తిరుమల తిరుపతి దేవస్థానం మరమ్మతులు చేసి భక్తులకు మళ్ళీ అందుబాటులోకి తెచ్చింది. ఇక మూడవ మార్గము 15వ శతాబ్దంలో తాళ్లపాక నుండి కుక్కలదొడ్డి మీదుగా పార్వేటి మండపం వరకు ఉంది. తాళ్లపాక అన్నమయ్య ఈ మార్గంలో తిరుమల చేరుకున్నారట. ఇప్పటికీ ఏటా అన్నమయ్య జయంతి రోజున ఈ మార్గంలో పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వస్తుంటారు. దీన్ని అభివృద్ధి చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానము ప్రారంభ పనులు చేపట్టింది. 4వది తుంబురు తీర్థం నుండి కుక్కలదొడ్డి మీదుగా కడప జిల్లా సోమేశ్వర ఆలయం వరకు ఉంది. రెడ్డి రాజుల కాలంలో ఏర్పాటు చేసిన ఈ మార్గము చాలా కాలంగా వాడుకలో లేకపోవడంతో ఇది ఒకటి ఉందనే సంగతి కూడా చాలామందికి తెలియకపోయింది. 5వది తరిగొండ వెంగమాంబ మార్గం. శ్రీవారి భక్తురాలైన వెంగమాంబ స్వస్థలమైన తరిగొండ నుంచి తిరుమల చేరుకోవడానికి బాక్రాపేట అడవుల గుండా తలకోన మీదుగా మొగిలిపెంట యుద్ధగళ్ళ తీర్థం గుండా ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసిన వేద పాఠశాల వద్ద కలుస్తుందన్నమాట. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో భద్రతా ఏర్పాట్లతో 30 మందికి పైగా భక్తులు బృందంగా వెళ్ళాలి. 6వది యుద్ధగళ్ళ తీర్థం నుంచి పాలకొండల వరకు ఉన్న మార్గం. గండికోట రాజులు ఈ మార్గాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ దారి వాడుకలో లేదు. 7వది తొండమాన్ చక్రవర్తి ఏర్పాటు చేసిన మార్గం. కరకంబాడి నుంచి అవ్వాచారి కోన మీదుగా తిరుమల చేరుకుంటుంది. ఈ మార్గం ఆంగ్లేయుల కాలంలో పలువురు సామంతులు శ్రీవారి ఆలయాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఇటు నుంచి దండయాత్రలు చేశారట. కష్టతరమైన మార్గం కావడంతో కాలక్రమేణా ఈ మార్గము వాడుకలో లేకుండా పోయింది. ప్రస్తుతము ఇది పూర్తిగా దట్టమైన అటవీ ప్రాంతమైంది. హరి ఓం తత్సత్. ఇది 7 కొండలవాడికి చెంతకు చేరే 7 మార్గములు. హరి ఓం తత్సత్.